నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక చిన్న తలంపును మీ మధ్య ఉంచుతాను. ఎక్కువ సమయం నేను తీసుకొని కానీ ఉన్న సమయాన్ని వినియోగించుకుంటూ ఒక చిన్న తలంపును మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే అవరోధముల నుండి విడుదల గురించి మనం ధ్యానం చేద్దాం. వ్రాయగలిగిన ప్రతి ఒక్కరు కూడా, పుస్తకం తెచ్చుకున్న ప్రతి ఒక్కరు కూడా పేపర్ ఉంటే వ్రాసుకోండి. అవరోధముల నుండి, చెప్పండి ఏంటది, చెప్పాలి, అవరోధముల నుండి విడుదల. సో ఇంగ్లీష్ వచ్చిన వారైతే ఈ మాట రాసుకోండి. హౌ టు ఓవర్కమ్ అబ్స్టాకిల్స్. హౌ టు ఓవర్కమ్ అబ్స్టాకిల్స్. చదువు అంటే బాగా మీరు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అయితే ఈ మాట రాసుకోండి. ఇది మీకు బాగా అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, దాని లోతు మీకు బాగా అర్థమవుతుంది కనుక వ్రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి. హౌ టు ఓవర్కమ్ అబ్స్టాకిల్స్. తెలుగులో వ్రాసుకునే వాళ్ళు ఈ మాట రాసుకోండి. మనం ధ్యానం చేస్తున్న అంశము అవరోధముల నుండి, చెప్పాలి, అవరోధముల నుండి విడుదల. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరి జీవితము, ప్రతి ఒక్కరి బ్రతుకు ఎక్కడో ఒకక్కడ ప్రారంభించబడి ఉంటుంది. వింటున్నారా? యువర్ లైఫ్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ సమ్వేర్. నీ యొక్క జీవితం అనేది ప్రతి ఒక్కరి బ్రతుకులో ఎక్కడో ఒకక్కడ ప్రారంభించబడి ఉంటుంది. అయితే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రారంభము ఎక్కడ అంటే నీ జీవితంలో ఏదో ఒక రోజు నువ్వు పుట్టుంటావు. ఆ పుట్టుకతో ప్రారంభమైన నీ జీవితము, నీ జీవన యాగము, నీ జీవన యానము ముందుకు సాగుతూ ఉంటుంది. నీ జీవితంలో నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు, నువ్వు పుట్టిన తర్వాత నీ తల్లిదండ్రులు చెప్పుంటారు, ఒరే అబ్బాయి నీ డెస్టినీ ఇది. మేము అనుకుంటున్నాము నిన్ను కన్నప్పుడు, లేకపోతే నిన్ను మేము ప్రసవించినప్పుడు, నువ్వు పొందుకున్నప్పుడు, దేవుని దగ్గర నుంచి నిన్ను పొందుకున్నప్పుడు మేము అనుకున్నాము, మా ఆశ ఏంటంటే నువ్వు ఒక డాక్టర్ అవ్వాలనో, ఒక వ్యాపారస్తుడు అవ్వాలనో, ఒక వ్యాపారస్తుడు వాళ్ళు అవ్వాలనో, లేకపోతే ఒక అద్భుతమైన చదువు నువ్వు చదవాలనో, లేకపోతే ఉద్యోగాన్ని సంపాదించాలనో, లేకపోతే ఒక స్థాయిలో నేను నిలబడాలనో మేము అనుకున్నాము అని నీకు చిన్నప్పుడు నీ తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? నీ డెస్టినీ గురించి మాట్లాడతారు, నీ భవిష్యత్తు గురించి మాట్లాడతారు. అవునంటారా కాదంటారా? ఎప్పుడైతే ఆ మాట విన్నామో, ఆ మాట విన్న ఆ యొక్క చిన్న బిడ్డ తన జీవితంలో అనుకుంటూ ఉంటాడు, నా జీవితంలో నా డెస్టినీ ఇది, నేను దీనికోసం చదవాలి, దీనికోసం నేను పని చేయాలి, ఇది నేను నేర్చుకోవాలి, ఇలా నా జీవితం ఆధారపడి ఉంటుందని అనుకుంటాడు. అలా పెరుగుతున్నప్పుడు తన స్నేహితులు, అలాగే ముఖ్యంగా చదువుకుంటున్న ఆ స్కూల్లో తన టీచర్సో లేకపోతే మెంటర్సో, కాలేజీలోనో బోధిస్తున్న వారు ప్రభావితం చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా వినండి. ఈ చదువు చదవడం ద్వారా ఎలాంటి ఆపర్చునిటీస్ మీకుంటాయి, ఇలాగ మీ భవిష్యత్తులో మీరు ముందుకు సాగగలుగుతారు, మీ డెస్టినీని మీరు ఇలాగ నిర్ణయించుకోవాలి, మీ గోల్ని ఇలా పెట్టుకోవాలి, మీ యొక్క తలరాత్రి ఇలాగ మీరు మార్చుకోవాలి అని వారికి బోధిస్తూ ఉంటే అప్పుడు వారు అనుకుంటారు, అంటే నా జీవితంలో ఈ చదువు ద్వారా దీనిని నేను సాధించాలి అని తన జీవితంలో ఒక నిర్దేశాన్ని నిర్ణయించుకుంటాడు. వింటున్నారా నా ప్రియ సహోదరి సహోదరా? ఒక స్టూడెంట్ లేదా ఒక విద్యార్థి లేదా ఒక యవనస్తుడు, ఒక యవనస్తురాలు, నేను నా జీవితంలో దీనిని చేరుకోవాలి, దీనికోసం బ్రతకాలని ఒక నిర్ణయానికి వస్తారు. ప్రతి మనిషి తన జీవితాన్ని ప్రారంభించిన తర్వాత ఎందుకు బ్రతుకుతారంటే తన గోల్ను తన రీచ్ అవ్వడానికి బ్రతుకుతారు. అంటే తన డెస్టినీని ఆమె చేరుకోవడానికి బ్రతుకుతారు. లేదండి మాకు ఏ డెస్టినీ లేదండి అన్నవారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? చెప్పాలి. అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి సాధించాలని బ్రతుకుతున్న వారే. పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, వ్యాపారంలో గెలవాలి, వ్యవసాయంలో గెలవాలి, నా యొక్క కుటుంబము లేదా నా యొక్క జీవితము సంఘములో సమాజంలో ప్రయోజనకరంగా ఉండాలి, దేవుడు నిర్దేశించిన జీవితాన్ని నేను జీవిస్తూ నా జీవితంలో దేవుని నమ్మిన పిల్లలైతే నా డెస్టినీ, నా యొక్క చెప్పండి, నా యొక్క జీవితము మార్గము ప్రభు రాజ్యాన్ని చేరుకోవడం అని ఒక తలంపుతో బ్రతుకుతారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే నీ డెస్టినీని నువ్వు చేరుకోవడానికి, నీ యొక్క జీవితంలో నువ్వు నిర్ణయించుకున్న మార్గాన్ని నువ్వు చేరుకోవడానికి, నువ్వు ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు, నీ జీవితంలో నడుస్తున్నప్పుడు ఎన్నో అడ్డులు, ఆటంకాలు, ఎన్నో అవరోధాలు నీకు వస్తాయి. ఎన్నో అడ్డులు, ఆటంకాలు, ఎన్నో అవరోధాలు నీకు చెప్పండి వస్తాయి. ప్రతి మనిషి జీవితంలో అడ్డులు, ఆటంకాలు, బాధలు, కష్టాలు, భయంకరమైన పరిస్థితులు తప్పకుండా ఎదుర్కోవలసిందే. ఏ వ్యక్తి కూడా తన జీవితంలో స్మూత్గా తన జీవనయానాన్ని కొనసాగించడానికి అవకాశం లేనే చెప్పాలి లేదు.
అంతెందుకు, ఆఖరికి నువ్వు గోల్డెన్ స్పూన్తో పుట్టినా సరే, అంటే నీ యొక్క తల్లిదండ్రులు లక్షాధికారులు కోటీశ్వరులు అయినా సరే, నీ జీవితంలో ఎప్పుడు కష్టపడకుండా నువ్వు బ్రతికినా సరే, జీవితంలో ఏదో ఒక అబ్స్టాకిల్ అనేది ఖచ్చితంగా నీకు వస్తుంది. రాదంటారా? ఇప్పుడు నా ఆలోచన చేశారా నా ప్రియ సహోదరి సహోదరురా? జీవితం అనే యాత్రలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటారు అడ్డులు. చెప్పాలి, అడ్డులు ఆటంకాలు. అడ్డులు ఆటంకాలు లేని జీవితములు లేనే. చెప్పాలి త్వరగా, లేవు. ఒక అద్భుతమైన వ్యక్తి, చాలా గొప్ప అద్భుతమైన వ్యక్తి మొలర్ అనే ఒక గొప్ప భక్తుడు ఇలా అన్నాడు, ద గ్రేటర్ ద అబ్స్టకిల్స్ ద మోర్ గ్లోరీ ఇన్ ఓవర్కమింగ్ ఇట్. దాని అర్థం ఏంటంటే, నీ జీవితంలో అవరోధాలు ఎంత పెద్దగా ఉంటే, ఆటంకాలు ఎంత గొప్పగా ఉంటే, నీ బ్రతుకులో నువ్వు చూసే మహిమ అంత అద్భుతంగా అంత గొప్పగా ఉంటుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచు. మీరు గమనించారు లేదు, ఈ భక్తుడు ఇలా అన్నాడు, నీ జీవితంలో అవరోధాలు ఎంత గొప్పగా ఉంటే నీ విజయం అంత గొప్పదనలా. ఏమన్నాడు? నీవు చూసే, నీ కోసం ఎదురు చూసే మహిమ అంత గొప్పదన్నాడు. ఇంతకుముందు వాక్యం చెప్తూ ఒకసారి చెప్పాను, మహిమ ఎవరికి సంబంధించింది? చెప్పాలి, మహిమ ఎవరికి సంబంధించింది? ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఎవరికి సంబంధించింది? దేవునికి సంబంధించింది. అంటే నీ జీవితంలో నీవు పొందుకోలేని, నువ్వు చూడలేని అద్భుతమైన దేవుని మహిమ నీ బ్రతుకులో, నీ యొక్క జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న అవరోధాలను బట్టి దేవుడు నీకు అనుగ్రహిస్తాడా? బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే నీ అవరోధాలు నీకేం తీసుకొస్తాయి చెప్పు? చెప్పాలి, నీ అవరోధాలు నీకేం తీసుకురాబోతున్నాయి? దేవుని మహిమను తీసుకొస్తాయి. అది ఎంత పెద్దగా ఉంటే అంత గొప్ప మహిమను నువ్వు చూస్తావు. ప్రతి వ్యక్తి తన జీవితంలో తనకు అవరోధాలు వచ్చినప్పుడు తన జీవితంలో ఎవరి వైపు చూడాలి? చెప్పాలి, ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. అవరోధాలు అడ్డులు లేని జీవితం లేని నేతం. మనం ఇప్పుడు చదివిన వాక్యాన్ని మీరు గమనిస్తే, ఈ వాక్యం ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తి గురించి తెలియజేస్తున్న ఒక అద్భుతమైన జీవన యాత్ర గురించి మనం చూస్తాం. ఏంటి కరెంట్ సినారియో మీరు చూస్తే, అక్కడ సిచ్యువేషన్ మీరు గమనిస్తే, మనం గమనించిన వాక్యాన్ని మనం ప్రత్యేకంగా మనం ఒకసారి కూలంకుషంగా మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే, మనం చదువుతుంది ఎవరి గురించి చెప్పండి? గొప్ప భక్తుడు ఎవరో? పేతురు గురించి మనం చదువుతున్నాం. పేతురు భక్తుడు తన జీవితంలో తన యొక్క దేవుని పిలుపును అందుకున్న తర్వాత తన డెస్టినీ కోసం తన జీవితాన్ని ప్రారంభించాడు. వింటున్నారా నా ప్రియ సహోదరి సహోదరురా? తన మానాన్న తను ఏం చేస్తున్నాడు? వలలు విసురుకుంటూ చేపలు పడతా ఉంటే ఒక ఆయన రానే వచ్చాడు, పేతురు అని పిలిచాడు. ఏంటి ప్రభువా అంటే అన్నాడు, నీ వలల్ని వదిలిపెట్టు, నీవు ఇప్పటి వరకు ఏం చేసావు? చేపలను పట్టావు, ఈ రోజు నుంచి మనుషుల పట్టు జాలరుగా చేస్తా అన్నాడు. ఏమన్నాడు? మనుషుల పట్టు జాలరులుగా చేస్తా అన్నాడు. ఉన్న పాటున తన యొక్క ధోనిని విడిచిపెట్టి, అలాగే తన యొక్క వలలను విడిచిపెట్టి ఏం చేశాడు? యేసు ప్రభు వారిని వెంబడించాడు. రెస్ట్ ఆఫ్ ద స్టోరీ మీకు తెలుసు. ఎన్నో అడ్డులు ఆటంకాలు గుండా యేసు ప్రభువును వెంబడించి యేసు ప్రభును కృపను సంపాదించుకొని యేసు ప్రభు యొక్క అద్భుతమైన బోధనల చేత అతడు అద్భుతంగా ట్రైన్ చేయబడి, అంటే తర్పిదు చేయబడిన తర్వాత ఒకరోజు యేసు ప్రభు వారు పేతురును చూసి అన్నాడు, పేతురు నువ్వు బండవు, నీ మీద నా సంఘాన్ని నేను నిర్మిస్తాను అన్నాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని కనపరచాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాట్ ఈస్ ద డెస్టినీ ఆఫ్ పీటర్? పేతురు డెస్టినీ ఏంటి చెప్పండి? చెప్పండి. పేతురు జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేనికోసం చేరుకోవాలి? దేనికోసం ప్రయాణం చేయాలి? దేవుని యొక్క రాజ్యము ఆయన మీద కట్టబడ్డానికి. వింటున్నారా? దేవుని రాజ్యము ఆయన మీద కట్టబడ్డానికి పేతురు జీవించాలి. అది అతని డెస్టినీ. దేవుని ఉద్దేశం అది. దేనికోసం బ్రతకాలంటే దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక కోసం పేతురు బ్రతకాలి. వింటున్నారా? నీ జీవితంలో నీ డెస్టినీ ఎంత పెద్దదైతే, వింటున్నారా, నీ యొక్క సంకల్పము ఎంత పెద్దదైతే, దేవుని ఉద్దేశము నీ జీవితంలో ఎంత పెద్దదైతే, నువ్వు ఎదుర్కొనే కష్టాలు, నష్టాలు, అలాగే శోధనలు, అలాగే అవరోధాలు, ఆటంకాలు అంత పెద్దగా ఉంటాయి. పోరాటం ఎంత పెద్దదైతే నీ విజయం అంత పెద్దదవుతుంది. మీకు అర్థమైందా? అలాగే నీ జీవితంలో పొందుకునే ఆశీర్వాదం ఎంత పెద్దదైతే ఖచ్చితంగా నీ అవరోధాలు కూడా అంతే చెప్పాలి
పెద్దగా ఉంటాయి. దేవుడు పిలిచాడు, తన యొక్క డెస్టినీ తనకు అర్థమైంది. అంటే యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచిపెట్టి తన యొక్క పనిని ముగించుకొని ఆయన ప్రాణం పెట్టి ప్రజల కోసం, ఈ లోకం కోసం, లోక కళ్యాణం కోసం ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి పరలోక రాజ్యం వెళ్ళిపోగానే పేతురును దేవుడు ఏం చేశాడు తెలుసా? నిలబెట్టాడు. ఎప్పుడైతే పేతురు నిలబడ్డాడో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు దిగవచ్చి ఆ పేతురును ఆవరించగానే ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక సింగిల్ ప్రసంగానికి, ఒకే ఒక్క బోధకు ఇంచుమించుగా 3,000 మంది రక్షించబడిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును. చెప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని కనపరచాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, 10 100 వందలు చెప్పాలి, వేలైపోయినాయి. ఎప్పుడైతే 100 వేలైనాయో 1000 అలా మెల్లమెల్లగా లక్షలైకుంటా అది సరిహద్దులు దాటుకుంటా ఎప్పుడైతే విస్తరిస్తూ ఉందో, ఇప్పుడు పేతురు ఎలా మారిపోయాడు తెలుసా? ఆదిమ సంఘానికి యేసు ప్రభు వారి తర్వాత ప్రముఖమైన నాయకుడైపోయాడు. అపోస్తులందరికి కూడా దిశానిర్దేశము చేసే నాయకుడిగా మార్చబడ్డాడు. ఎవరో చెప్పాలి, ఎవరో? పేతురు గారు. ఎప్పుడైతే పేతురు గారు ఒక అద్భుతమైన దేవుని రాజ్యాన్ని కట్టే ఒక అద్భుతమైన పాత్రగా మలచబడ్డాడో, నాయకుడిగా మలచబడ్డాడో, ఇక ఎప్పుడైతే ఆయన రాజ్య సువార్తను బలంగా అనేక ప్రాంతాలకి అపోస్తులు పంపిస్తూ ఆయన కూడా ప్రయాణం చేస్తూ ముందుకు సాగుతున్నాడో, ఒక భయంకరమైన శోధన, ఒక భయంకరమైన బాధలు, అంత మాత్రమే కాదు, పర్సిక్యూషన్ అంటే ఒక భయంకరమైన సంఘము మీద దాడి, అలాగే దేవుని నమ్మిన వారి మీద, యేసు ప్రభు నమ్మిన వారి మీద మొదలైపోయింది. చూస్తుండగానే అపోస్తుల్లో ఒక అపోస్తులుడు యాకోబు ఏం చేయబడ్డాడు చెప్పండి? ఏం చేయబడ్డాడు? సజీవ దహనం అయిపోయాడు. సజీవంగా ఉండగానే అతన్ని ఏం చేశారు? చంపేశారు. ఎప్పుడైతే ఇలాంటి కలవరం ఒక ప్రక్క భయంకరంగా మొదలైపోయిందో, సంఘము హింసించబడుతుందో, దేవుని పిల్లలు హింసించబడుతున్నారో, ఆ హింస ఎక్కడికి వచ్చేసింది తెలుసా? తన జీవితం ప్రారంభించాడు, ఇప్పుడు దేవుని రాజ్యం కట్టి దేవుని కోసం బ్రతికి ఆయన రాజ్య నిర్మాణం చేసి ఆయన రాజ్య నిర్మాణం కోసం తన యొక్క బ్రతుకును వెచ్చించవలసిన పేతురు గారి జీవితంలో ఏమొచ్చింది తెలుసా? భయంకరమైన ప్రమాదం, అవరోధం వచ్చి పడిపోయింది. పేతురు కూడా ఏం చేయబడ్డాడు చెప్పండి? ఏం చేయబడ్డాడు? పట్టబడ్డాడు. చెప్పాలి, పేతురు కూడా పట్టబడ్డాడు. ఎప్పుడైతే పేతురు పట్టబడ్డాడో, పేతురు పట్టబడిన తర్వాత ఏం చేశారు? పేతురుని తీసుకువెళ్ళి చెరసాల్లో వేశారు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. పేతురుని చెరసాల్లో వేశారు అనే విషయాన్ని మనం చదివినప్పుడు, మీరు చదివితే ఎన్నో భయంకరమైన చతుష్టము లేకపోతే చతుష్టము అని వ్రాయబడింది. చతుష్టమైనది మీరు గమనిస్తే, అంటే అనేక బెటాలియన్స్ మధ్యన అతన్ని తీసుకువెళ్ళి ఏం చేశారు తెలుసా? అతని చెరసాల్లో ఉంచారు. అతనికి కావలుగా ఉన్న వారి భద్రత అంచెలంచెలుగా ఉంది. ఒక భద్రతను దాటుకుంటే ఇంకొకటి, ఇంకొక అంచెను దాటుకుంటే ఇంకొకటి అన్నట్టుగా చాలా భయంకరమైన ఒక మూకుమ్మడిగా అతన్ని బంధించి తీసుకువెళ్ళి చెరసాల్లో పడేశారు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. పేతురు డెస్టినీ ఏంటి చెప్పండి? సంఘమును చెప్పాలి, అందరి దగ్గరికి చెప్పాలి. పేతురు యొక్క డెస్టినీ ఏంటి? సంఘమును కట్టాలి, అలాగే దేవుని రాజ్య నిర్మాణము చెప్పాలి బిగ్గరగా చేయాలి, దేవుని మహిమార్థమై దేవుని కోసం అయినా నిలబడాలి. అది దేవుడు పేతురుకి ఇచ్చిన ఒక అద్భుతమైన దేవుని యొక్క నిర్దేశము. పేతురు ప్రారంభించాడు, పేతురు కొనసాగిస్తున్నాడు. కానీ పేతురు కొనసాగిస్తున్న మధ్యలోనే ఏం ఏర్పడింది? ఆటంకం ఏర్పడి బంధించబడ్డాడు. రాసుకోండి. మొట్టమొదటిది, ఎవరైతే దేవుని పిలుపునందుకొని వారి జీవన యానాన్ని సాగిస్తారో, ఎవరైతే నా బ్రతుకులో నేను ఒక మంచి జీవితాన్ని జీవిస్తాను, నా భర్తగా, నా భార్యగా, ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక కుమారుడుగా, ఒక కుమార్తెగా, నా చెబితే ఒక వ్యవసాయదారుడుగా, ఒక వ్యాపారస్తుడిగా, ఒక నమ్మకమైన పాత్రగా సంఘములో సహవాసంలో నేను ఆత్మీయ కుమారుడుగా, కుమార్తెగా నేను బ్రతుకుతాను అని నువ్వు నిర్ణయం తీసుకొని నీ జీవితాన్ని ఎప్పుడైతే నువ్వు కొనసాగిస్తావో, ప్రతి వ్యక్తి తన జీవితంలో ఖచ్చితంగా చెరసాల అనుభవాన్ని చూడాలి. చెప్పండి, ఏం చూడాలి? చెరసాల అనుభవాన్ని చూడాలి. వింటున్నారా? చెరసాల అనుభవాన్ని చూడకుండా ఏ భక్తుడు పరిపూర్ణుడు కానే, ఏ వ్యక్తి పరిపూర్ణుడు కానే, ఏ వ్యక్తి తన జీవితంలో విజయాన్ని చూడలేరు. వింటున్నారా నా ప్రియ సహోదరి సహోదరులారా? ఒక వ్యక్తి తన జీవితంలో, తన బ్రతుకులో తన యొక్క మార్గాన్ని తను చేరుకోవాలి, తన డెస్టినీని అంటే నిర్దేశించబడిన గురిని చేరుకోవాలి, తన బ్రతుకులో దేవుడు ఆశించిన స్థాయికి ఒక వ్యక్తి వెళ్ళాలి అని అంటే మధ్యలో తప్పకుండా చెరసాల అనుభవం ఉండాల్సిందే. చెరసాల అనుభవం లేకుండా ఏ వ్యక్తి
చెప్పండి. చెరసాల అనుభవం లేకుండా ఏ వ్యక్తి చెప్పాలి? పరిపూర్ణుడు కానే, ఆశీర్వాదం చూడనే, విజయం చూడలేడు. మొట్టమొదటి రాసుకోండి. ఒక వ్యక్తి తన జీవితంలో అవరోధముల నుండి విడుదల పొందుకోవాలంటే చెరసాల అనుభవాన్ని చూడాలి. మొట్టమొదటి చెప్పండి, చెరసాల అనుభవాన్ని చూడాలి. ఇక్కడ మీరు గమనించారా? చెరసాల అనుభవం ఎలా ఉంటుంది అని అంటే, మీరు గమనించండి. పేతురు గురించి పరిశుద్ధాత్మదేవుడు వాక్యం రాయిస్తూ ఏమన్నాడు తెలుసా? పేతురు ఆ రాత్రి అంటే తెల్లవారితే పేతురు ఏం చేయబడుతున్నాడు? చనిపోబోతున్నాడు. తెల్లవారేటప్పుడు కల్లా పేతురును చంపాలనుకుంటున్నారు. ఒక ప్రక్క ప్రజల ఆనందం కోసం, యూదులను మెప్పించడం కోసం, వారి ఆనందం కోసం పేతురుని ఏం చేయాలనుకుంటున్నాడు? చంపేయాలనుకుంటున్నాడు రాజు. ఒక ప్రక్క మరణ శాసనం రాయబడిందని బంధకాల్లో ఉన్న ఎవరికి తెలుసు? పేతురుకు తెలుసు. పేతురును నమ్మి వెంబడిస్తున్న సంఘముకు తెలుసు. అపోస్తులందరికీ చెప్పాలి తెలుసు. బంధకాల్లో ఉన్న వారిని ఊరుకుంటారా? కొట్టబడ్డాడు, అంతేనా? అవమానపరచబడ్డాడు, భయంకరమైన చీకటి కొట్టులో నెట్టేశారు. తన జీవితంలో, తన బ్రతుకులో ఇక ఏమాత్రం స్వేచ్ఛ లేని ఒక భయంకరమైన నిర్వేదంలో ఉన్నాడు. జాగ్రత్తగా వినండి నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా. ప్రతి మనిషి జీవితంలో ఖచ్చితంగా ఈ అవమానాల నుండి, భయంకరమైన చెరసాల అనుభవాల నుంచి వెళ్ళాలి. పేతురు బ్రతుకు కూడా అలాగే మారిపోయింది. ఒక వ్యక్తి తన జీవితంలో విజయాన్ని చూడాలన్నా, వింటున్నారా? ఒక వ్యక్తి తన గమ్యాన్ని చేరాలన్నా చెరసాల అనుభవం ఖచ్చితంగా చెప్పండి అనుభవించాల్సిందే. ఏ వ్యక్తి జీవితంలో కూడా చెరసాల అనుభవం లేకుండా ఎవ్వరు కూడా విజయాన్ని చూడలేరు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక చెరసాల అనుభవంలో ఉన్నవారే. చెరసాల అనుభవం ఎలా ఉండొచ్చు అని అంటే, జాగ్రత్త వినండి. ఇప్పటి వరకు నీకు బలమైన నీ యొక్క సంసారమే నీకు చెరసాలగా మారిపోయి ఉండవచ్చు. ఇప్పటి వరకు నీకు సంతోషాన్ని ఇచ్చిన నీ కుటుంబమే నీకు చెరసాలగా నీకు మారిపోయి ఉండవచ్చు. అంతెందుకు, ఇప్పటి వరకు నువ్వు బలంగా నిలబడ్డావు చూసావా, నీ శరీరం ముందు చూసావా, ఆ శరీరమే ఈరోజు నీకు ఎలాగ మారిపోయి ఉండొచ్చు తెలుసా? ఎలా మారిపోయి ఉండొచ్చు? నీకు చెరసాల అనుభవంగా మారిపోయి ఉండొచ్చు. వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం, స్నేహం, సంబంధాలు, రక్త సంబంధాలు, అలాగే మీరు చేసే ప్రతి ప్రయత్నాలు ఈరోజు మీకు ఎలాగ మారిపోయి ఉండొచ్చు చెప్పండి? చెరసాల అనుభవంగా మారిపోయి ఉండొచ్చు. చెరసాల ఎలా ఉంటుంది అని అంటే, జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తిని చీకటి కొట్టులో బంధించినట్లుగా ఉంటుంది. చెరసాల ఎలా ఉంటుంది? నీ స్వేచ్ఛను హరించేసినట్లుగా ఉంటుంది. చెరసాల ఎలా ఉంటుంది? నీ ముద్ద నువ్వు తినకుండా చేసేటట్లుగా ఉంటుంది. చెరసాల ఎలా ఉంటుంది? ఇరుకుగా ఉంటుంది. చెరసాల ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది. చెరసాల ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుంది. చెరసాల ఎలా ఉంటుంది? రోగకరంగా ఉంటుంది. చెరసాల ఎలా ఉంటుంది? అవమానకరంగా ఉంటుంది. చెరసాల ఎలా ఉంటుంది? బంధించి ఉంటుంది. అలాంటి స్థితి ఈరోజు నువ్వు గనక మనసు విప్పి మాట్లాడితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక చెరసాల అనుభవం అనుభవిస్తున్నవారే. అలాంటి స్థితి అనుభవించిన వారు ఎవరు చెప్పాలి? ఎవరు లేరు. ఆర్థిక ఇబ్బందులు కొంతమందికి అయితే, అనారోగ్యాలు కొంతమందికి అయితే, అవరోధాలు కొంతమందికి అయితే, కష్టాలు కొంతమందికి అయితే, అవమానాలు కొంతమందికి అయితే, ఏదో రకమైన అనుభవం చేత ఆగిపోయారు, స్ట్రక్ అయిపోయారు. ఈరోజు వాక్యాన్ని మీరు గమనిస్తే ఈ వాక్యంలో ఒక ప్రత్యేకమైన ఒక విషయం ఉంది. అదేంటి తెలుసా? బంధించబడిన పేతురు సంగతి మీరు చూడండి. బంధించబడిన పేతురు ఏం చేస్తున్నాడు? రేపు చనిపోతానని తెలిసిన ఏం చేస్తున్నాడు తెలుసా? తన జీవితంలో బంధకాల మధ్యన, గొలుసుల మధ్యన ఏం చేస్తున్నాడు చెప్పండి? గొలుసుల మధ్యన ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. మీరు గమనించండి, అక్కడ నిద్రపోతున్నాడు. ఏమంటే అప్పుడు అందరూ అంటారు, అసలు పేతురు గారికి రేపు పొద్దున చచ్చిపోతానని తెలిసి ఎలా నిద్రపట్టింది? మీరు చెప్పండి. పేతురు గారికి రేపు చచ్చిపోతానని తెలిసి కూడా ఎలా నిద్రపట్టింది? నువ్వు రేపు పొద్దున చచ్చిపోతావు, నీకు నిద్రపడద్దా? చెప్పాలి. బాగా కొట్టేశారనుకో, నీకు నువ్వు భయంకరమైన గాయాలతో ఉన్నావు, భయంకరమైన బాధతో ఉన్నావు, నీకు నిద్రపడద్దా? చెప్పట్లేదు. నిద్రపడద్దా? ఆందోళన ఎక్కువైపోయింది, కలవరాలు ఎక్కువైపోయింది, నిద్రపడద్దా? మరి పేతురు గారు ఎలా నిద్రపోతున్నారు? మరి భక్తుడైన పేతురు గారు ఎలా నిద్రపోతున్నాడు? చెప్పట్లేదు ఎవరు. అంటే లోతుగా ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత దాని తీవ్రతను అర్థం చేసుకుంటూ, ఒక వ్యక్తి కష్టములో, నష్టములో, బంధకాల్లో ఉన్నప్పుడు అతని యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందనే విషయాన్ని గురించి నేను లోతుగా చదువుతూ ఉంటే ఇక్కడ నాకు ఒక విషయం అర్థమైంది. అదేంటి తెలుసా? దేవుడిచ్చిన ప్రత్యక్షత ఏంటంటే, ఒక వ్యక్తి తన జీవితంలో కొట్టబడి భయంకరమైన గాయాలు పాలైపోయి
వేదనకరమైన భయంకరమైన నిందల మధ్యన ఉన్నప్పుడు, ఇక నువ్వు రేపొద్దున నీకు బ్రతుకు లేదు అని నీకు తెలిసిపోయినప్పుడు, ఆ వ్యక్తి నిస్సత్తువలో, నిస్సహాయ స్థితిలో, భయంకరమైన బాధించబడినప్పుడు, రక్తం కారిపోతున్నప్పుడు ఆ వ్యక్తి తెలియకుండానే ఏమైపోతాడు తెలుసా? ఒక నిద్రాణ స్థితిలోనికి వెళ్ళిపోతాడు. ఎందులోకి వెళతాడు? ఒక నిద్రాణ స్థితిలోనికి వెళతాడు. ఒక వ్యక్తి బాగా దెబ్బలు తినేసాడు. ఆ వ్యక్తి ఏమైపోతాడు? ఇలాగా చెప్పండి, ఏమైపోతాడు? కోలబడిపోతాడు. కోలబడట్లా. మీరు అంటూ ఉంటారు, డాక్టర్లు అయితే చెప్తూ ఉంటారు, ఏయ్ నోరు తెరవు, కళ్ళు తెరవు కళ్ళబీగా అని అంటూ ఉంటారు. ఎందుకని పల్స ఏమైపోతూ ఉంటుంది? పడిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఒత్తిడి, బాధ, వేదన, గాయం ఎక్కువైపోయినప్పుడు. ఈ మధ్యకాలంలో కేరళలో ఒక మావిటివాడు అంటే తెలుసా? ఏనుగుని కంట్రోల్ చేసేవాడు. ఏనుగుని పెంచేవాళ్ళు ఉంటారు సరే, ఆ ఏనుగుని కంట్రోల్ చేస్తూ దాన్ని అటు ఇటు తిప్పుతున్నాడు. తనకి ఆహారం పెట్టడం కోసం దగ్గర పెట్టి అది సరిగ్గా తినట్లేదని తను ఏం చేశాడంటే అటు ఇటు తిప్పుతున్నాడు. దగ్గరికి తీసుకొచ్చి తినమని కొంచెం ఏం చేశాడంటే కర్రతెలా అన్నాడు. ఒక్కసారికి ఎక్కడ లేని కోపం వచ్చింది దానికి. ఏం చేసింది తెలుసా? తన తొండ నిలబెట్టి ఆ మామిటి వాడిని చుట్టేసి ఒక్కసారి పైకి లేపి ఇలా ఒక్కసారి కింద వేసింది. వేసి వెంటనే ఏం చేసింది అనుకున్నారు? తన తొండంతో ఇలాగ అతన్ని రోల్ చేస్తూ, అంటే మడత పెట్టి ఇలాగా నడాన్ని వంచి 2 కాళ్ళు ఎత్తి ఏం చేసింది తెలుసా? వాడి నడుము మీద వేసి ఇలాగ ఎత్తి 2 కాళ్ళు ఇలాగ వేయడం మొదలెట్టింది. దాని మీద లాగా మనిషి మీద దూకడం మొదలెట్టింది. అందరితో ఆగల. మళ్ళీ ఒక రోల్ చేసి, అంటే మళ్ళీ ఒక పల్టీ కొట్టించి మళ్ళీ అలాగే ఎలా తిప్పుతుంది, మళ్ళీ కాళ్ళు వేస్తుంది, అలా తిప్పుతుంది, మళ్ళీ కాళ్ళు వేస్తుంది. అలాగ చుట్టుకుంటా కాళ్ళు వేసి ఏం చేసింది తెలుసా? ఒక్కసారిగా తొండంతో ఒక్కసారి మళ్ళీ చుట్టూ ఇలా పైకి లేపింది. పైకి లేపి ఇలా వదిలేటప్పటికి వాడు ఏమయ్యాడు తెలుసా? ఎక్కడికక్కడ ఎముకలన్నీ అలా మొత్తం పిండి అయిపోయినాయో, మరి ఎక్కడికక్కడ ఇరిగిపోయినాయో, ఏదో బాలు కోలబడిపోయినట్టుగా, ఒక గోను సంచి కోలబడిపోయినట్టుగా అట్లా కోలబడిపోయాడు. ఈ లోపల ఆ పక్కన ఉన్న మామిటి వాళ్ళు వచ్చి దాన్ని కొట్టి ఆ పక్కకు నెట్టి, ఆ వేణుగుని పక్కన నెట్టి వీడిని లేపుతూ ఉంటే అలా కోలబడిపోతున్నాడు. అంటే ఏ ఎముక కూడా అతనికి చూస్తూ ఉండగానే క్షణాల్లో జరిగిపోయింది. ఇది ఒక వ్యక్తిని విపరీతంగా హింసించిన తర్వాత మానసికంగాను శారీరకంగాను ఆ వ్యక్తి స్థితి అలాగే మారిపోతుంది. అవునా కాదా? చెప్పట్లేదా? కొంతమంది మూర్ఖులు, దుర్మార్గులు ఉంటారు. భర్తలు భార్యల్ని అనుమానించో లేకపోతే తాగేసి భయంకరంగా కుట్టి భయంకరంగా కొట్టేస్తారు. కొట్టేసిన తర్వాత వారి గాయాలు, వారి యొక్క భయంకరమైన అవమానాలు వారిని లేవనివ్వకుండా అలా పడిపోయేటట్టు చేస్తాయి. ఈ లోపల పైపెచ్చు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటారు, ఏం తేపరమని మూడన్న తర్వాత 2 దెబ్బలేడా బయటికి రావట్లేదంటే ఏం చేసిందో. అసలే గాయాలు, ఆ తర్వాత చెప్పరేంటండి భయంకరమైన మాటలు. ఒక వ్యక్తికి ఇంకా ఏమాత్రం బ్రతకాలని ఆశ లేని కోలబడిపోయే ఒక భయంకరమైన, చెప్పండి, చెరసాల అనుభవం అది. అవునంటారా కాదంటారా? అవునా కాదా? అందుకోసం ఈ రోజున మనం గమనిస్తే వ్యక్తిత్వ హననం భయంకరంగా చేయబడుతుంది సమాజంలో. వ్యక్తిత్వ హననం అనేది చాలా ప్రమాదం, గుర్తుపెట్టుకోండి. క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అనేది చాలా ప్రమాదం, గుర్తుపెట్టుకోండి. దేవుని పిల్లలుగా చెప్తున్నాను ఈ మాట, దేవుని దాసులుగా మీ అందరికీ, మీ జీవితంలో ఎప్పుడు కూడా వ్యక్తిత్వ హననం ఎవరిని చేయకండి. ఎవరి గురించి మీరు ఏం చేయదు తెలుసా? అతి త్వరగా తొందరపడి ఒక కంక్లూజన్కి ఒక ముగింపుకు రావద్దు. అది చాలా పెద్ద పాపం.